ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన, సత్యమైన, ఘనమైన, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రేయర్ చేసుకుందామండి. తరలబుంచినట్లయితే వాక్యం నిమిత్తంగా. మహాగణుడ, పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా, నీ వాక్యాన్ని వినిచుండగా నేను నీవే మాతో మాట్లాడాలి. అలాగే ఈ యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఎవరైతే ఆయా సమయాల్లో వింటారో నీవే కృప చూపండి అయ్యా, నీవే మాట్లాడండి అయ్యా, హృదయాలను తెరవండి అయ్యా, నీవే సహాయం దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు కాస్త వాక్యము ఒక 2-3 మినిట్స్ ఎక్కువైనప్పుడు కూడా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వినడం ద్వారా విశ్వాసాన్ని మనం విశ్వాసం మీద జీవించగలం. ఏంటి అంటే ఈరోజు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఏం జరుగుతుందా, ఏమవుతుందా, మనం ఏమైపోతామా, మనం ఎక్కడికి వెళ్తామా అనేది భయంగా పడుతుంది. ఏది జరిగినప్పటికీ కూడా దేవుడు ఒక పర్పస్ ఉంటుంది ఆయనకి. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమైనా చేయొచ్చు. ఏ పర్పస్ లేకుండా ఆయన మనల్ని శిక్షించరు. సంథింగ్ ఏదో రానున్న దినాల్లో జరగబోతుంది. అది ఏమైనప్పటికీ కూడా అది మేలుకే తప్ప మనకి ఎప్పటికీ కూడా కీడుకైతే అసలు కానే కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ధైర్యంగా ఉందాం. పరిస్థితులను చూస్తే భయం పడుతుంది. దేవుని చిత్తానికి మనం లోబడదాం. మన నోటిని కాస్త తగ్గించుకుందాం. ఈ యొక్క సిచ్యువేషన్ అంతా చూస్తుంటుండగా ఒక పాట పదే పదే గుర్తుకొస్తూ ఉంది. ఆ పాట ప్రకారంగా మనం జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా అడగాలి. అందరికి తెలిసిన పాటే. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్ముకున్నానేసయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్ముకున్నానేసయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకి ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్ముకున్నానేసయ్యా. ఈ పాట మన జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా మనం అడగాలి ప్రభుని. ఆయన యొక్క కర్మ మీద మనం, ఆయన చేతుల మీద మనం ఆధారపడుతూ ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే మనకు మంచి చేస్తారు, కానీ మన ఆలోచనే రాంగ్గా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మనం ఎలాగవుతున్నాం అంటే పరిస్థితులను చూసి దేవుణ్ణి ప్రశ్నించే వారిగా మారిపోతున్నాం. పరిస్థితులను చూడొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని యొక్క హస్తాన్ని చూద్దాం.
దేవుని యొక్క కర్మలపై మనం ఆధారపడదాం. దేవుడు కొన్ని పరిస్థితులను మనకు కష్టతరంగా పెట్టొచ్చు. విశ్వాసాన్ని పరీక్షించడానికి మనం కొన్ని కష్టతరమైన ఇబ్బందులు, నాశనకరమైన పరిస్థితులు కూడా మనకు దేవుడు కలుగు చేయొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఎప్పుడు ఉండదు నా ప్రియ సహోదరి సహోదరుడు. ఉదాహరణకు చూడండి, ఒరిస్సాలో ఆస్ట్రేలియా నుంచి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఒక క్రిస్టియన్ మిషనరీగా వచ్చారు. గ్రహాం స్టైన్ గారు, ఆయన భార్య గ్లాడిస్ గారు, ఆయన 2 కుమారులు తిమోతి, ఫిలిప్పు, అలాగే కుమార్తె. వీరు మొత్తం 5 ఒరిస్సా వచ్చారు. 1965 సంవత్సరం నుంచి ఆ ఒరిస్సా చుట్టుపక్కల ఉంటున్న తాండాల్లో అక్కడ లెపర్సీ ఉండటం వల్ల అక్కడ లెపర్సీ వాళ్ళకి మందులు ఇస్తూ వారికి చక్కని పరిచర్య చేస్తూ దేవుని యొక్క మాటలు చెప్తూ ఉంటుండగా అక్కడ వారి మీద వేటు వేశారు. అక్కడ ఉన్నటువంటి దుండంగులు, బజరంగ్ దళ్ వాళ్ళు వేసి వీరిని ఎలాగైనా చంపేయాలని ప్రయత్నం చేశారు. ఒకరోజు గ్రహాం స్టైన్ గారు తన 2 కుమారులను తీసుకొని డీప్ ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించుకొని, చలికాలం అది, వచ్చేస్తున్నారు. రాత్రి అయిపోయింది, చలి చాలా ఎక్కువగా ఉంది. బయట కారులో ఉన్నారు వీళ్ళు. బయట డోర్స్ తీస్తే చలికి తట్టుకోలేక ఆ కారులోనే ఆ డోర్స్ అన్ని మూసుకొని పడుకుంటే అదును చూశారు దుండగులు, దారా సింగ్ బ్యాచ్. మరి మనకు తెలుసు 1999 జనవరి 22, 23 తారీఖులో నైట్ ఏమైంది, దారుణాతి దారుణంగా వారిని సజీవ దహనంగా కాల్చేశారు. ఆయన భార్య, ఆయన కుమార్తె మాత్రమే మిగిలిపోయారు. ఇంకెవ్వరు లేరు. దిక్కు తోచని స్థితిలో తన భర్త, తన 2 కుమారులు కూడా సజీవ దహనం అయిపోయారు. ఆ మరణానికి కారణమైన వ్యక్తులను శిక్షించటం నా మనసులో లేదంటది ఆమె యొక్క స్పీచ్లో. వారు పశ్చాత్తాపడి, వారు దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొంది ప్రభువును అంగీకరిస్తే చాలు, అంతకు మించింది నాకు ఏమి వద్దు, వారిని క్షమిస్తున్నానని ఆమె ఎంతో చక్కటి మాటలు మాట్లాడతారు. ఆమె దేవుని ఎక్కడ కూడా ఇలా జరిగింది, నా భర్త లేడు, నా పిల్లలు చనిపోయారని ప్రభుని ఎక్కడ కూడా దూషించినట్లుగా మనం చూడం. ఏంటి ప్రభా ఇలా చేసేవేంటి ప్రభా, అలా చేసేవేంటి ప్రభా అని అనలేదు. ఆమె దేవుని యొక్క కర్మలను చూసింది, దేవుని యొక్క హస్తాల వైపు చూసింది. అంతే. ఏ రోజుకైనా వారు మారతారులే, ఏ రోజుకైనా వారు పశ్చాత్తాపడతారులే అని చూశారు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందంటే, ఒక పర్పస్ ఉంటుంది. దానికి మనం అడ్డెళ్ళకూడదు. దానికి అడ్డెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునికి మనం అంగీకారంగా లేనట్లుగా మనం ఉంటాం. పరిస్థితులు ఏమైనా జరగవచ్చు. రానున్న దినాల్లో ఒక మణిపూర్ అయిపోవచ్చు ఈ యొక్క భారతదేశం. సువార్త అందని రోజులు రావచ్చు. ఇలా కూడికలు లేని రోజు కూడా రావచ్చు. పరిస్థితులు ఏమైనా అవ్వచ్చు. కానీ మనం చాలా దాన్ని ప్రభుకు లోబడుతూ శ్రమను, శోధనను, అవమానాన్ని, కష్టాన్ని భరించుకుంటూ మనం వాటిని దిగమింగుకుంటూ సహించుకుంటూ ఓర్పుతో ప్రభు యొక్క చేతుల వైపు చూడాలి తప్ప మన నోటి నుంచి ఎప్పుడూ కూడా దూషణ అనేది మన నోటి నుంచి ఎప్పుడు రాకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. హబక్కూకు గ్రంథంలో హబక్కూకు ఫస్ట్ అనుకుంటాడు, ఏమనుకుంటాడంటే, ప్రభువా ఏంటి ప్రభువా ఈ పరిస్థితి, ఏంటి ప్రభువా ఈ దుస్థితి, మమ్మల్ని మర్చిపోయావా ప్రభువా, మా మొర వినవా ప్రభువా, మమ్మల్ని రక్షింపవా ప్రభువా. ఎక్కడ చూసినప్పుడు కూడా జగడాలు, నాశనాలు ఇవే జరుగుతున్నాయి అని గ్రంథకర్త ఎంతో వేదనతో మాట్లాడుతున్న మాటలు. భక్తిహీనులు నీతిమంతుల్ని చాలా చిత్రవద పెడుతున్నారు ప్రభువా అంటాడు. చివరికి ఈ హబక్కూకు భక్తుడు అంటాడు, హబక్కూకు 3:17 అంటాడు, ఏమంటాడు, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను, నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను, ప్రభువా యెహోవాయే నా బలము అంటాడు. చూసారా, ముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఏమున్నా ఏమి లేకపోయినా హబక్కూకు భక్తుడు చెప్పినట్లుగా హబక్కూకు 3:17 ప్రకారంగా అన్నీ ఉంటాయి, ఉండకపోతాయి. కానీ ఆయన చక్కటి మాట అంటాడు, యెహోవాయే నాకు బలము, ఆయన యొక్క చేతులను
చూశాడు. ఆయన దక్షిణ హస్త బలం కింద ఉంటే చాలు, ఆ ఉన్నా లేకపోయినా అని హబక్కూకు ఎంతో ధైర్యపడినట్లుగా మనం చూస్తాం. అలాగే గిద్యోను చూడొచ్చు బైబిల్లో. గిద్యోను మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఆ యొక్క మిద్యోని యొక్క సైన్యం చూస్తే ఎలా ఉందంటే, మిద్యానీయులు ఎలా ఉన్నారంటే లక్షలలో ఉన్నారు. మరి వీరి యొక్క సైన్యం ఎలాగుంది? 32,000 మందితో బయలుదేరారు. చివరికి గిద్యోని యొక్క సైన్యం ఏమైంది? 300 మందితో సైన్యము సిద్ధపరచబడ్డది. కానీ దేవుడే వీరి పక్షముగా, ఎందుకంటే గిద్యోను దేవుని హస్తాన్ని చూశాడు గనుక, దేవుని యొక్క హస్తం మీద గురి కలిగి ఉన్నాడు గనుక, ఆయన కర్మల వైపు చూసి ధైర్యంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు గనుక గిద్యోను ఏమీ యుద్ధం చేయలేదు. దేవుడే గిద్యోను పక్షముగా యుద్ధం చేశాడు. అంతే, యుద్ధం అయిపోయింది. ఈరోజు మనం కూడా ఏమి జరిగినప్పుడు కూడా, ఏ పరిస్థితులు జరిగినప్పుడు కూడా మనం పరమ తండ్రి యొక్క చేతుల వైపు చూద్దాం. పరిస్థితులు చాలా క్లిష్టతరంగా మార్చబోయే రోజులు రాబోతున్నాయి. రానున్న దినాల్లో భయంకరమైన పరిస్థితులు మనకు సంభవించవచ్చు, రావచ్చు. ఇలా మనం బహిరంగంగా సువార్త సభలు పెట్టుకోవడం కూడా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఏది జరిగినప్పటికీ కూడా సీక్రెట్గా బైబిల్ మనం బ్యాగులో పెట్టుకుని వెళ్ళి సువార్తను ప్రకటించుకునే దినాలు కూడా రావచ్చు. అయినప్పటికీ కూడా మనం భయపడొద్దు. శత్రువు బహుగా విజృంభించి ఉన్నాడు. దేవుని పిల్లలను నాశనం చేయడానికి వాడు చాలా ఆశతో ఎదురు చూస్తున్నాడు. అలాగే చాలా మందిని వాడు ఆడి యొక్క ఉచ్చులో చంపుతూ ఉన్నాడు. దానికి మన యొక్క ఆయుధాలు ఏంటంటే, వాడిని జయించాలంటే మన యొక్క ఆయుధాలు ఏంటంటే, మన మౌనమే, మన దీర్ఘశాంతమే, మన ధైర్యమే, మన కన్నీరే, మన ప్రార్థనే తప్ప మరొకటి ఏమీ లేదు. అంతే. దేవుని యొక్క కర్మల మీద, ఆయన చేతుల మీద ఆధారపడుతూ జీవిస్తే చాలు. శ్రమ రాదని కాదు, శ్రమలు వస్తాయి. ప్రభు చెప్పారు, నా నిమిత్తము మీరు చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయములో ఆయన క్లియర్గా మాట్లాడారు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షణ పొందునని. దేవునికి లోబడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. సర్వోన్నతుడైన యెహోవా యొక్క చేతుల కింద మనం భద్రపరచబడదాం. ఆయన మీద మనం ఆధారపడదాం. ఆయన హస్తమే మనల్ని రక్షిస్తుంది. ఆయన కృపయే మనల్ని కాపాడుతుంది. ఎప్పటికైనప్పటికీ కూడా మనం నొక్కబడినా, మనం త్రొక్కబడినా, మనం అవమానపరచబడినప్పటికీ కూడా విజయము మనదే అవుతుంది. చివరికి విజయము మనదే. ఈరోజు నువ్వు దారుణంగా చిత్తుగా ఓడిపోవచ్చు. న్యాయం నీ పక్షంగా రాకపోవచ్చు. దూషణ రావచ్చు, క్రైస్తవుల మీద వ్యతిరేకత రావచ్చు, ఏమైనా రావచ్చు, అవమానం రావచ్చు. చివరికి విజయము నీది, నాదే నా ప్రియ సహోదరి సహోదరుడా. అంతము వరకు మనం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. మన రక్షణను గట్టిగా పట్టుకుందాం. పవిత్రతను, పరిశుద్ధతను మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టుకోకుండా ప్రభు మీద ఆధారపడుతూ ఆయన చేతుల వైపు చూస్తే సాగి వెళ్ళిపోదాం. దేవుడే మన పక్షముగా కార్యములు చేస్తాడు. మన యొక్క శత్రువు అయినటువంటి అపవాదిని మనం జయించాలంటే మన వల్ల కాదు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? మన పక్షముగా ఆయన ఉంటాడు. మన ఆయన చేతులను చూస్తూ నడిస్తే సాతాను యొక్క ఉచ్చుల నుంచి మనలను ఆయన తప్పిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.